రావడం ఇక్కడికి రావడం నిజాంలో జరుగుతున్న అరాచకాన్ని అణిచివేయడానికి వచ్చినటువంటి సమయంలో ఎవరు పంపించారు? ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ అరాచకం చూసి ఆయన వచ్చి హోమ్ మినిస్టర్గా సరెండర్ అయిపోయిండు ఎవరు? నిజాం. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపటికి సర్దార్ వల్లభాయ్ పటేల్ మేమే తెచ్చినాం అంటారే. సర్దార్ వల్లభాయ్ పటేల్ మీ వారు కాదు, అందరి వారు అయినా. కానీ ఎవరు పంపించిండ్రు? ప్రధానమంత్రి పంపించిండు. బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు, మీరు పోయి చూడండి నిజాం రాజు ఎందుకు ఒప్పుకుంటలేడు, అరాచకం అవుతుంది, ఎంతోమందిని చంపుతున్నారని. అదే సమయంలో మరి 3 ఏళ్ల నుంచి నేను నల్గొండ జిల్లాలో పర్యటనలో నాకు ఒక విషయం తెలిసింది. ఆ రోజులలో వల్లాల్ అనే గ్రామం, శాలిగౌరారం అనే మండలం, తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో ఆ రోజులో వల్లాల్ అనే గ్రామంలో స్కూళ్ళ పిల్లలు 1947లోనైతే దౌర్జన్యం చూసి భయపడిపోయి చేయలేదు. కానీ 48లో 10 మంది పిల్లలు విద్యార్థులు వల్లాల్ అనే గ్రామంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ జెండా ఎగిరేసిండ్రా. వాళ్ళు చేసిన పాపం అదే. మాకు తెలియకుండా జాతీయ జెండా ఇట్లా ఎగిరేస్తావు అని గుర్రాల మీద వచ్చి 10 మంది విద్యార్థులు, కొందరేమో స్కూల్లోనే 5 దొరికితే అక్కడనే గుర్రాల మీద షూట్ చేశారు. అదేవిధంగా మిగతా 4 గ్రామాలలో పోయి షూట్ చేశారు. 10 తప్పిన సంగతి నాకు 3 ఏళ్ల క్రితం 2.5 years కింద నాకు తెలిసింది. ఏమి ఈ విధంగా ఈ గ్రామంలో జరిగిందని. అప్పటి నుంచి నేను ఆలోచన, అరే ఆ రోజులలో కూడా స్వాతంత్రము దేశభక్తి ఉన్నది కాబట్టి ఆ పిల్లలను ఎవరు కూడా తెలియదు, తెలుసుకోవాలని ఆలోచన ఉన్నదో లేదో కానీ నాకు తెలిసింది కాబట్టి నేను ఒక పని చేయాలని అదే స్కూల్కు వెళ్ళి విచారణ చేసి అన్నీ తెలుసుకొని 5-6 నెలల క్రితం, 4-5 నెలల క్రితం, 5-6 months క్రితం అక్కడ పోయి ఫౌండేషన్ వేసిన. అందులో చామల కిరణ్ వచ్చాడు, ఎమ్మెల్యే ఆయన లోకల్ ఎమ్మెల్యే శామ్యూల్ వచ్చాడు, అదేవిధంగా పక్క కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వీరేశం వచ్చారు, అందరూ వచ్చారు. ఫౌండేషన్ వేసేవారు జరిగింది. అది పూర్తి అయిపోయింది. ఇప్పుడు అది నేను ముఖ్యమంత్రి గారిని అడిగిన, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు వస్తే బాగుంటుంది లేదా, నేను మొన్ననే పోయి వచ్చిన తుంగతుర్తిలో మల్లనాడు అంటే అప్పుడు నేను అన్న మరి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు ఆయన తీసుకుపోను. మహేష్ని మొన్ననే ఒకసారి ఈ వర్షాలు పడే టైంలో టైం తీసుకున్నాక వర్షాలు బాగున్నాయని పోస్ట్పోన్ చేశాము. అది 12వ తేదీన మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే పైలాన్ను ఇనాగ్రేషన్ చేస్తుండో దాంట్లో అందరూ కూడా, ఆమె మీనాక్షి నటరాజన్ అడిగితే ఆమె అన్నది నువ్వు విశ్వనాథన్ ఇన్ఛార్జ్ సెక్రటరీని తీసుకుపోమన్నది. అదేవిధంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా చామల కిరణ్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయకు సాయంత్రం 3-4 గంటలకు ఇది ఇనాగ్రేషన్ జరిగితే వచ్చే తరం వారికి తెలియాలి, అరే ఆ రోజులలో కూడా స్వాతంత్రం మీద దేశభక్తి ఉన్నదని జనానికి తెలియాలి. అందుగురించి ఇది ఈ స్తూపంను వచ్చే తరం వారు కూడా దేశభక్తి పెరగాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. కానీ నాకేమనిపిస్తుందంటే మరి వీళ్ళు మరి నాకు తెలిసిన నేను కమ్యూనిస్ట్ నాయకులతో కూడా మాట్లాడిన వాళ్ళన్నారు వాళ్ళు ఏం చేయలేదు, సాయుధ పోరాటం కానీ ఏదన్నా షెల్టర్ ఇవ్వడం కాదే కాంగ్రెసే చేసింది అని అంటున్నారు. మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, ఎందుకంటే వాళ్ళకు ఒకటే ఆలోచన, నెహ్రూను పక్కకు పెట్టి సర్దార్ పటేల్ వారిని ఓన్ చేశారే. సర్దార్ పటేల్ మీవాడు కాదురా బాబు, ఆయన కాంగ్రెస్ వాడే. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు బీయింగ్ ఏ ప్రధానమంత్రి ఇన్స్ట్రక్షన్ మీదే హైదరాబాద్కు వచ్చాడు, దాన్ని సమస్య పూర్తి చేశాడు తప్పితే దీన్ని ఏది విమోచన దినం చేసుకోవడం అది కేవలం పబ్లిసిటీ లేకుండా నిజంగా వాస్తవాలు ఉన్నాయని నాకైతే తెలియదు. కానీ వాళ్ళు ఒక అడ్వాంటేజ్ ఇక్కడ కూడా నెహ్రూను పక్కకు పెట్టాలి, సర్దార్ వల్లభాయ్ పటేల్ను పైకి తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్టుంది. ఏదైనా
ఒక మంచి కార్యక్రమం చేస్తున్నా జిల్లా నాయకులే కానీ అందరూ కూడా వచ్చే తరం యువత